వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది ఒక స్పెషల్ మ్యూజియం అనమాట. దానికోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని చెప్పి వచ్చాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చాలా కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశానండి. దయచేసి నా వీడియోని అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఆ వీడియో కోసం నేను మొత్తం డీటెయిల్గా చెప్తానమాట. ఇది నార్త్ కరోలినాలోని ఉన్న ఒక ఆర్ట్ మ్యూజియం అనమాట. ఇది చాలా పెద్ద మ్యూజియం. ఇది 1956లోని ఆ స్టేట్లోనే స్టార్ట్ చేసిన ఫస్ట్ మ్యూజియం అనమాట. పబ్లిక్ కోసం 5000 ఓల్డ్ మాంఫీ థియేటర్ కూడా ఉంది అందులోని. అంటే ఆ థియేటర్లోని మీకు చూడండి, మనకి ఇక్కడ సలార్జింగ్ మ్యూజియం ఎలా ఉంటుంది. సలార్జింగ్ మ్యూజియం అదేంటి సలార్జింగ్ మ్యూజియంలో మనకి ఎలా ఉంటుంది మ్యూజియం అంతాని, థియేటరు సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఇది కూడానని. అలాగే 164 ఏకర్స్లోని కంట్రీలోనే చాలా పెద్ద మ్యూజియం ఇది. అన్ని ఏకర్స్లో స్టార్ట్ చేస్తారు దీన్ని. 1929లోని రాలేలోని అగ్రికల్చర్ బిల్డింగ్లో ఫర్ టైమ్ బీయింగ్ దీన్ని 75 పెయింటింగ్స్తో ఫస్ట్ స్టార్ట్ చేశారు దీన్ని. ఆ తర్వాత దీన్ని డెవలప్ చేశారు. 1947లోని $1 మిలియన్ ఖర్చు పెట్టి అక్కడున్న పెయింటింగ్స్ అవన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి పెట్టారనమాట. అలాగే 1947లోని ఆర్ట్ కలెక్షన్ కోసం అక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అక్కడ ఫండ్స్ కూడా కలెక్ట్ చేసింది. యుఎస్ఏలో ఫస్ట్ టైం ఫండ్స్ కలెక్ట్ చేశారు ఆ మ్యూజియం కోసం. అలాగే April 6th 1956లోని స్టేట్ క్యాపిటల్ ర్యాలీ డౌన్ టౌన్లోని మార్గాన్ స్ట్రీట్లోని దీన్ని రెనోవేట్ చేసి మళ్ళీ డివిజన్ బిల్డింగ్లో మ్యూజియం స్టార్ట్ అయింది. మ్యూజియం 164 ఏకర్స్లో ఉంది. అలాగే చుట్టూ పొలాలు, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫారెస్ట్ మొత్తం అంతా ఉంటుందన్నమాట. మ్యూజియం చుట్టూ అది చాలా బాగుంటుంది. క్యాంపస్సే అమెరికాలోనే చాలా పెద్ద ఆర్ట్ మ్యూజియం ఇది. అలాగే సమ్మర్లోని ఓపెన్ థియేటర్ కూడా ఉంటుందంట. ఓపెన్ థియేటర్ అంటే మనకు తెలుసు కదా అండి. సో ఆ ఓపెన్ థియేటర్లోని మ్యూజియంకి సంబంధించిన వీడియోస్, పిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. అలాగే దీంట్లోని లార్డ్ స్పిండిల్ పీస్, లార్డ్ స్టాండింగ్ ఫిగర్, నైఫ్ ఎడ్జ్, వెస్ట్ బిల్డింగ్ చుట్టూ ఉన్న గార్డెన్స్లోని ఉంటాయి. అంటే నేను చెప్పిన నేమ్స్తో ఉన్న డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పెయింటింగ్స్ అన్నీ అనమాట అక్కడ చుట్టూ ఉంటాయంట. అలాగే ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్టుల సహకారంతో దీన్ని నిర్మించారు. 19th సెంచరీ వరకు యూరోపియన్ పెయింటింగ్స్, ఈజిప్షియన్ అంత్యక్రియల కళ, గ్రీసు రోమ్ శిల్పాలు, వాస్ పెయింటింగ్, ఆఫ్రికన్ కొలంబియన్, ఓషియన్ ఆర్ట్, యూదుల ఆచార వస్తువులు దీంట్లో ఉన్నాయంట. 19th సెంచరీ వరకు ఇవన్నీ ఉన్నాయంట. ఆ తర్వాత వీటిని తీసేసి వేరేవి పెట్టారనమాట. అలాగే మ్యూజియం కోసం ఆఫ్రికన్ సేకరణ 1970లోని 1920 సెంచరీస్లోని అప్పటి కళాఖండాలు, చారిత్రక కళాఖండాలు ఏవైతే ఉన్నాయో వాటితోని స్టార్ట్ చేశారు. అంటే దీంట్లోని 19th సెంచరీలోని ఏమేం పెయింటింగ్స్ పెట్టారంటే గ్రీసు రోము శిల్పాలు, వాస్ పెయింటింగ్స్, ఆఫ్రికన్ కొలంబియన్, ఓషియన్ ఆర్ట్, యాదుల ఆచార వస్తువులు వీటిలో పెట్టారనమాట. అలాగే వాటి కోసం 1970లోని 19th 20th సెంచరీస్లోని ఉన్న అంశాలతో ఇది స్టార్ట్ అయింది. అలాగే ఇందులోని బెనిన్ రాజ్యానికి చెందిన ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయన్నమాట. అలాగే మధ్య ఆఫ్రికాలోని చోక్వే అండ్ లూబా ప్రజల జాతి శైలి కూడా ఇందులో కనబడుతుంది అనమాట. అంటే చోక్వే లూబా ప్రజలు ఎలా ఉండేవారు, ఏమేమి వాళ్ళ కల్చర్ ఎలా ఉండేది అనేది కూడా ఈ మ్యూజియంలో మనకు ఎక్కువ కనబడుతుంది. ఎక్కువగా ఈ మ్యూజియంలోని వుడ్ ఫ్రేమ్స్, వుడ్తో పెట్టినవే మనకు ఎక్కువ కనబడతాయి. అలాగే ఎక్కువగా వాటి వుడ్తో చేసిన సాంప్రదాయ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటినే ఇక్కడ మ్యూజియంలో పెట్టి మనకి చూపెట్టారనమాట. మ్యూజియం అమెరికన్ ఆర్ట్ సేకరణలోని 1820 శతాబ్దంలో ప్రారంభమై ఆధునిక కళ యొక్క ఆవిర్భావం వరకు పెయింటింగ్లు మరియు శిల్పాలు ఉన్నాయన్నమాట. అంటే మ్యూజియంలోని ఎక్కువగానే 1820 సెంచరీలోని కలెక్ట్ చేసిన పెయింటింగ్సే మనకి ఎక్కువగా ఈ మ్యూజియంలో కనబడతాయి. అలాగే సింగిల్టన్, కోప్లీ పోర్ట్రేట్లతో అమెరికన్ కళలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఈ కలెక్షన్ అమెరికన్ హిస్టరీని కూడా తెలియజేస్తుంది. అమెరికన్ హిస్టరీ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ కలెక్షన్స్ వల్ల మనకు తెలియజేస్తుంది. అలాగే మెసో అమెరికాపై ప్రత్యేకించిన పురాతన మాయా కళలపై దృష్టి పెడుతుంది. అంటే మెసో అమెరికా
స్పెషల్గా ఏమేం కళలపై దృష్టి పెడుతుంది అనేది ఈ మ్యూజియంలో మనకి చూపెడతారు. అలాగే ఈజిప్షియన్ ఆర్ట్ కలెక్షన్స్లో ఈజిప్ట్లోని మెయిన్ కాలాలను సూచిస్తుంది అనమాట. అంటే ఈజిప్ట్లోని ఆ మ్యూజియంలోని ఈజిప్టియన్ పెయింటింగ్స్, ఈజిప్షియన్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ టైం జోన్స్లోని ఎలా ఉన్నాయి అవి అనేది మనకి ఈ మ్యూజియంలో మనకి క్లియర్గా చూపెడతారనమాట. అలాగే అప్రాక్సిమేట్లీ 6000 ఇయర్స్ బ్యాక్ చేతితో తయారు చేసిన బ్లాక్ రెడ్ సెరమిక్ జారు ఆ టైంలో దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది, దీని ఇంపార్టెన్స్ ఎలా ఉండేది అనేది కూడా మనకి ఆ మెటీరియల్ మనకి బాగా ఎఫెక్ట్గా చూపెడుతుంది అనమాట. ఆ మెటీరియల్ ఇంపార్టెన్స్ ఎంత అనేది, ఆ టైంలో ఆ మెటీరియల్ ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకి ఈ మ్యూజియంలో కూడా చూపెడతారు. అలాగే ఈ మ్యూజియంలోని శవపేటికలు, మరణానంతరం జీవితంలో ఉన్న వస్తువులు, సేవకుల విగ్రహాలు ఉన్నాయంటే ఈ మ్యూజియంలోని శవపేటికలు అంటే మా కఫిన్ బాక్సులు అలాగే వాళ్ళు చనిపోయిన తర్వాత వాటిని ఎలా యూస్ చేస్తారో అనేది కూడా ఈ మ్యూజియంలో మనకి పెట్టి చూపెట్టారు. మెయిన్ ఈ మ్యూజియంలోని మయాన్ కల్చర్ కూడా మనకు చూపెడుతుంది. మయాన్ కల్చర్ అంటే ఏం లేదండి, మయాన్ అంటే మీకు తెలుసు కదా, ఈజిప్ట్లో మీకు ఎక్కువ కనబడతాయి. ఆ మయాన్స్ ఏంటంటే మధ్యలో నుయ్యిలో తవ్వుకొని అందులో దేవుని చుట్టూ ఒక పక్కగా దేవుణ్ణి పెట్టుకొని వాటిని పూజిస్తారనమాట. అది మయాన్ కల్చరు. అది కూడా మనకి ఈ మ్యూజియంలో చూపెడతారు. అలాగే కలెక్షన్లోని మెయిన్ పార్ట్ ఈజిప్టియన్ దేవుళ్ళపై ఉంటుందన్నమాట. ఎక్కువగా మీకు ఈజిప్ట్లో ఏమేమి దేవుళ్ళు ఉన్నారు, ఏమేమి కల్చర్ ఉంది, ఎలా జరుగుతుంది అనేది ఈ మ్యూజియంలో మీకు క్లియర్గా కనబడుతుంది అనమాట. ఎక్కువగా ఈ మ్యూజియంలోని అమెరికన్ హిస్టరీ బాగా కనబడుతుంది. అలాగే మయాన్ హిస్టరీ, ఈజిప్టియన్ హిస్టరీ ఇవన్నీ మీకు బాగా కనబడతాయి అనమాట. అలాగే 6000 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీకు క్లియర్గా కనబడుతుంది అనమాట. దీనికోసం అమెరికన్ గవర్నమెంట్ ఈ మ్యూజియం మెయింటైన్ చేయడం కోసం చాలా ఖర్చు పెట్టింది. అలాగే మ్యూజియంలోని 1970లోనే ఆ మ్యూజియంలోని ఏమేమి పెట్టాలి అనుకునేది 19th సెంచరీ నుంచి 20th సెంచరీ నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చి అవన్నీ పెట్టిందనమాట తీసుకొచ్చి. అలాగే ఇక్కడ ఆఫ్రికాలోని చోక్వేలుబా ప్రజల వాళ్ళది డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా గెట్ ఇన్ అవుతారు, ఏం తింటారు, ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా మనకి ఇందులోని మనకి క్లియర్గా చూపెడతారనమాట. ఇందులోని ఈ మ్యూజియం ఏంటంటే ఎక్కువగా ల్యాండ్స్కేప్లు ఆర్కిటెక్ట్స్తోని వీటిని డిజైన్ చేశారు. అలాగే 1947లోని దీనికోసం అక్కడ గవర్నమెంట్ $1 million మనీ ఖర్చు పెట్టి ఆ మ్యూజియంని రెనోవేట్ చేసింది. సో అలాగా ఈ మ్యూజియంని మొత్తం డెవలప్ చేశారు. ఇంకా ఏంటంటే అక్కడ స్టేట్ క్యాపిటల్లోని డౌన్ టౌన్లోని స్టేట్ హైవే డివిజన్లోని ఈ మ్యూజియం ఫస్ట్ మనకి స్టార్ట్ అయింది. ఆ తర్వాత డిఫరెంట్గా దీన్ని డెవలప్ చేశారనమాట. ఇంతేనండి నా వీడియో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చాలా వరకు మీతో షేర్ చేసుకున్నానండి. నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా నేను చాలా గ్యాదర్ చేసి మీకు అప్డేట్ చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చాలని అనుకుంటున్నానండి. నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు. నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి నా వీడియోని. మళ్ళీ అందరికీ నచ్చాలనే అనుకుంటున్నానండి ఈ వీడియోని. చాలా కష్టపడ్డానండి వీడియో ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేయడానికి. నాకైతే చాలా చోట్ల చాలా లాంగ్వేజ్ అర్థం కాలేదు. బట్ దాన్ని మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేసి మీ అందరికీ అయితే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తానండి. అప్పటి వరకు నా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.